ఒంటిపై ఖాకీ యూనిఫామ్ పడగానే శివాలెత్తిపోతాడు ఓ సీఐ. స్టేషన్ ఏదైనా సరే ఆయన దురుసు మాత్రం తగ్గదు. అంతా ఆయన ఇష్టమే. అవినీతికి కొమ్ము కాస్తాడు, బాధితులను భయపెడతాడు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అవమానాలు పడాల్సిందే. ఫ్రెండ్లీ పోలీస్ మాటలు ఆయన దగ్గర మచ్చుకైనా కనబడవు. దళితులంటే చిన్నచూపు. ఆయన పేరు మాత్రం సినిమా స్టైల్లో ఉంటుంది. తీరా సీన్ కట్ చేస్తే అన్నీ కాంట్రావర్సీ చేస్తలే. పోరాటాల పురిటిగడ్డ అయిన పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఖాకీ పేరుకు చెడ్డ పేరు తెస్తున్న సీఐ ఇంద్రసేనారెడ్డి కథ ఏంటో ఒకసారి చూద్దాం. పేరుగాంచింది. ఆ ప్రాంతాల్లో ఉద్యోగం చేసేందుకు ప్రభుత్వ అధికారులు జిల్లా గోదావరి ఖని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వెరీ స్పెషల్. సీఐ ఇంద్రసేనారెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి పోలీస్ స్టేషన్ ను వివాదాలకు నిలయంగా మార్చారు. ఆయన తీరు ఖాకీ యూనిఫామ్ కు వ్యతిరేకంగా సర్కార్ అడుగులు వేస్తుంటే సీఐ మాత్రం ప్రజలను వర్గాలుగా విభజించి డ్యూటీ చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. దళితులంటే లెక్కలేదు. అగ్రవర్ణాలతో అంటకాగుతూ బడుగు వర్గాల వారిని చిన్నచూపు చూడటం సీఐ ఇంద్రసేనారెడ్డికి అలవాటుగా మారింది. ఒక్కో సమయంలో గెటౌట్ అంటూ ఎదుటివారి ఆత్మగౌరవాన్ని కించపరుస్తారని, ఫ్రెండ్లీ పోలీసింగ్ మాటలకు అర్థం లేకుండా చేస్తారని బాధితులు వాపోతున్నారు. సీఐ తీరు పెద్దపల్లి జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా మారిందన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ఇటీవల బస్టాండ్ కాలనీలో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఓ కుటుంబం పుట్టినరోజు వేడుకలు జరుపుకునే క్రమంలో అర్ధరాత్రి సమయంలో సిపిఐకి చెందిన మడ్డి ఎల్లాగౌడ్ నానయాగి చేశారు. దాడులకు దిగడంతో ఆ కుటుంబంలో రక్తం పారింది. గాయాల పాలైన వారిపై చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలను పూర్తిగా సీఐ విస్మరించారు. చివరకు హ్యూమన్ రైట్స్ సభ్యులు ఎంటర్ కావడంతో నిందితులపై కేసు నమోదైంది. పోలీస్ స్టేషన్ అంటేనే ప్రజా రక్షకులు అని అర్థం. సమస్యల్ని చెక్ పెట్టేలా డ్యూటీ చేయడం కీలకం. ఇందుకోసం కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఓ జంట పట్ల సీఐ ఇంద్రసేనారెడ్డి అనుచితంగా ప్రవర్తించారు. ఒక దశలో చేయి కూడా చేసుకోవడంతో బాధితుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారుల పర్యవేక్షణ శూన్యంగా మారడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. గోదావరిఖన్లో బార్లు, రెస్టారెంట్లు అర్ధరాత్రి వరకు ఉన్నా పట్టించుకొని సీఐ సామాన్యులపై మాత్రం లాఠీకి పని చెప్తుంటారు. ఇటీవల రాత్రి 11 గంటల సమయంలో బతుకమ్మ పూజా సామాగ్రిని అమ్మారంటూ ఓ దుకాణదారుణ్ణి చితక్కొట్టారు. ఇదే న్యాయమని వాపోవడం గత చరిత్ర కూడా చాలా డిఫరెంట్ అనే చెప్పాలి. ఆయన కరీంనగర్ జిల్లా ఎల్ఎండి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇదే తీరుతో వ్యవహరించారు. ఇక మానకొండూరు పోలీస్ స్టేషన్ లో ఏకంగా రూల్స్ కు విరుద్ధంగా ఓ కాంట్రాక్టర్ బర్త్డే సెలబ్రేషన్స్ దగ్గరుండి చేయించడం అప్పట్లో సంచలనమనే చెప్పాలి. హద్దులు లేకుండా ప్రవర్తించిన, పలుకుబడిని ఉపయోగించి తనపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు లేకుండా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. మొత్తానికి